తెలుగులో ఉంది, సాంస్క్రిట్ లో ఉంది, అలాగే హిందీలో ఉంది. సాంస్క్రిట్ లో నుండి యాజ్ ఇట్ ఈజ్ తెలుగులోకి వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ గా హిందీలోకి వెళ్ళింది. సో ఒక పదం సాంస్క్రిట్ నుండి సమానంగా హిందీలోను లేదా తెలుగులోను ఉంటే మీరు తెలుగులో అనుకోండి, ఆహా ఈ పదం తెలుగులో ఉందా, సూర్యుడు అనే పదం ఉందా, సూర్యుడు, కాబట్టి ఇది ఖచ్చితంగా తత్సం పదం. తద్భవం అనేది ఏంటంటారు, సాంస్క్రిట్ లో ఉండి అది కొన్ని మార్పులతో కనుక హిందీలోకి వస్తే, అంటే కొన్ని మార్పులు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తత్సం శబ్దం సేమ్ అలాగే తీసుకున్నాం. అదే తద్భవం చూడండి, కొంత మార్పుకు గురైంది, ఫ్లవరే అది కూడా, కానీ కొంత మార్పుకు గురైంది. సూర్య అనే పదం కాస్త సూరజ్ అయింది. సో ఇలా మార్పుకు గురైతే దాన్ని తద్భవం అంటారు. బాస్కెట్ లో కొన్ని బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బాస్కెట్ లో ఒక గ్రీన్ కలర్ బాల్ తీశానండి. ఈ గ్రీన్ కలర్ బాల్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఉపయోగిస్తే, దీంతోనే నేను ఆడుకుంటే, దీంతోనే నేను ఏ కార్యక్రమం చేసుకుంటే, ఇప్పుడు హిందీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని హిందీలో కూడా వేస్తే దాన్ని ఏమంటామండి, హిందీలో కూడా ఆ బాల్ని వేశాను, అప్పుడు ఏమవుతుంది, అది తత్సం అవుతుంది. అలా కాకుండా నేను గ్రీన్ కలర్ బాల్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి కొంచెం కలర్ మార్చి లైట్ ఎల్లోగా మార్చేశాను, దీన్ని నేను ఉపయోగించడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇదేమవుతుంది, తద్భవం అవుతుంది. తత్సం తద్భవ శబ్దని ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి, ఇది అసలు పార్ట్. ఈ పార్టీని మిస్ చేయొద్దు, చూడండి జాగ్రత్తగా. తత్సం తద్భవ శబ్దలో ఇక్కడ రాసినవన్నీ కూడా తత్సం శబ్ద. తత్సం శబ్దలో ఇది ఈ అక్షరాలు ఉంటాయండి. నా ఉంటుంది, యా ఉంటుంది, రా ఉంటుంది, రు ఉంటుంది, విసర్గ ఉంటుంది, వా ఉంటుంది, క్షాత్ర ఇవి వస్తాయండి. చూడండి, సంయుక్త అక్షరాలతో ఏర్పడిన పదాలు. క్షాతో గాని, త్రాతో గాని, జ్ఞాతో గాని, శ్రాతో గాని ఏదైనా ఒక పదం ఏర్పడిందంటే అది ఖచ్చితంగా తత్సం. సాంస్క్రిట్ లో ఈ అక్షరాలతో కూడిన పదాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ రీకి మాత్ర, రాకి మాత్ర, అంటే రీకి మాత్ర గాని, రాకి మాత్ర గాని ఏర్పడిన పదాలు కూడా దాదాపుగా తత్సం పదాలే. ఇవి తత్సం శబ్దంలోనే వస్తాయి. ఆ పదం తెలుగులో కూడా ఉంటే అది తత్సం శబ్దం. ఇది బాగా గుర్తుపెట్టుకుని, ఒక పదం తెలుగులో కూడా ఉంటే అది తత్సం శబ్ద. మరి తద్భవ శబ్దం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్ అండి. తద్భవ శబ్దకి అర్ధ చంద్రాకారం గనక ఉంటే, చంద్ర బిందువు గనక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చంద్ర, ఇది ఇక్కడ రా ఉందండి. సో ఇది చంద్ర అనేది రాతో ఉంది కాబట్టి ఇది తత్సం. అలాగే చాంద్ ఏమైందండి, ఇప్పుడు ఇది చాంద్, ఇక్కడ ఏమొచ్చింది, అర్ధచంద్రాకారం వచ్చింది కాబట్టి ఇది తద్భవం. అలా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇచ్చిన పదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పదంలో మొదట చివర ఇలాగే సంయుక్తాక్షరాలు ఏమైనా ఉన్నాయో, ఈ అక్షరాలు ఏమన్నాయో గమనించండి. అనాతో ఉంది, నా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గన్, అలాగే శ్రావణ్, సావన్. అలాగే యాతో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కార్య, కాజ్, జా అయిపోతుంది. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా చెప్తారని ఆశిస్తూ మీ రెహమాన్ సార్. థ్యాంక్ యూ.